వాడేమో బండిడి చాకరీ చేయిస్తాడు, నువ్వేమో క్షమించండి అంటావు. బావా మరదళ్ళు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? నా కోసం పళ్ళు మానుకొని ఉండటం ఎందుకు? వెళ్ళిరా బాబు. ఈ మాటలు నీ మనసులోంచి వచ్చినవి కాదని నాకు తెలుసులే అత్త. నేను వెళ్ళను, నువ్వేం బాధపడక. ఉండేదా ఇద్దరు, కొత్తగా వాళ్ల మధ్య ఇద్దరుగా ఉన్నప్పుడు ఇల్లు నవ్వుతూ తుడుతూ ఉండింది. మరి ఇప్పుడేంది ఈ తేడా? ఏదో జరుగుతుంది, అదేందో తెలుసుకోవాలా. సావిత్రి, సత్య ఎక్కడా? రెడీ అవుతున్నారు. ఏంటి సత్య, రెడీయా? వెళ్దామా? పద, వస్తాను సావిత్రి. వస్తానండి. అలాగే తమ్ముడు. ఆ అమ్మాయేమో ఏదో మొగుడిని పిలిచినట్టు పిలుస్తుంది. ఎదురొచ్చి టాటా చెప్పి తమ్ముడు వెళ్లేదాకా గడప దగ్గర నిలబడాల్సిన సావిత్రి వంటగదిలోంచి కదలలేదు. తమ్ముడు వెళ్ళొస్తానని చెప్పడంలో గాని, సావిత్రి సరే అంటంలో గాని ప్రేమ లేదు. అంటే నా అనుమానమే నిజం. ఏదో జరుగుతుంది, అది ఏంటో తెలుసుకుని తీరాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలండి? మా తమ్ముడు గారు సత్యప్రసాద్ని చూసి వెళ్దాం వచ్చానండి. సత్య గారి బ్రదరా మీరు? సార్ మీటింగ్ లో ఉన్నారండి. అవునా, పర్లేదులేండి. ఊరికే ఇలా వెళ్తూ ఒకసారి ఆఫీస్ చూసిపోదాం వచ్చాను. అవునా, పర్లేదు, కూర్చోండి. వాటర్ ఏమైనా తెప్పించమంటారా? పర్లేదులేండి, పట్నంలో కూడా మర్యాదలున్నాయి. మిగతా కంపెనీల సంగతి నాకు తెలియదు, కానీ మా కంపెనీలో మాత్రం మర్యాదలకు ఎలాంటి లోటు ఉండదు. అంతేలేండి, యథా రాజా తదా ప్రజని ఊరికే అన్నారా? వాడన్ని బట్టి ఆఫీసు. మీ సార్ ఎవరో మంచివాళ్ళు అయి ఉంటారు. మా ఓనర్ సార్ కాదండి, మేడం. అంటే మీ ఓనర్ ఆడావిడా? అవును, ఊర్మిళ గారు. ఏమన్నారు? ఊర్మిళ గారు. ఊర్మిళ ఈ కంపెనీ ఓనరా? మరి మన ఇంట్లో ఉండాల్సిన కర్మేంటి? అంటే మీ ఓనర్ బాగా డబ్బున్న మనిషా? ఆమెకు డబ్బు కొదవేంటండి? ఈ కంపెనీకి ఇంతకు ముందు వేరే ఓనర్ ఉండేవారు. రాత్రికి రాత్రే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కంపెనీని కొనేశారు. మీరు చెప్పేది కొంచెం తెల్లగా ఉంటుంది, పిల్లికల్లుంటాయి, ఆ ఊర్మిళ గురించేనా? అవునండి, తనే. అవును, మీ మేడంకి సొంత ఇల్లు అది ఉందా? ఇంత పెద్ద ఆఫీస్ ఓనర్కి సొంతిల్లు లేకపోవడం ఏంటండి? బంజారీల్స్ లో పెద్ద ఇల్లు, జూబ్లీ హిల్స్ లో గెస్ట్ హౌస్, శంకరపల్లిలో ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. ఎందుకలా అడిగారు? ఏం లేదండి, వస్తానండి. సార్ వచ్చి టైం అయింది, కాసేపు వెయిట్ చేయండి. వచ్చిన పని అయిపోయిందండి. ఇదిగో, నోట్లో 4 లాగేస్తుంది గాని ఏమన్నా 4 పండ్లుంటే కోసి తీసుకురా, కాస్త తిని పెడతాను. పండ్లు అయిపోయాయి పిన్ని, వెళ్ళి తీసుకురావాలి. కడుపుతో ఉన్న పిల్ల ఇంట్లో ఉంటే పండ్లు లేకపోవడం ఏమిటి? మీ మర్యాదంతా 2 రోజులేనా? లేదు పిన్ని, తను వచ్చేలోపే వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నాను. తెస్తావులే. సరే, కాసిన కాఫీ నీళ్ళైనా నా మొఖాన్ని పోయి. అయ్యయ్యో, మళ్ళీ ఏమైంది? సాయంత్రం పెరుక్కని
ఇంతకు ముందే తోడేశాను పిన్ని. ఏమడిగినా కాదు లేదు అంటున్నావు. కావాలని చేస్తున్నావా? నిజం పిన్ని. ఏది నిజం? మీ బావ వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. మొన్నటికి మొన్న రాత్రి అంతా మాకేదో సేవలు చేసినట్టు అలసిపోయి నువ్వేమో పడుకోవడం. మీ బావేమో నన్ను నా కూతుర్ని పనివాళ్ళని చేసేసి మాతో నానా చాకిరీ చేయించాడు. ఏంటమ్మా ఇదని అడిగితే 2 రోజులు ఓపిక పట్టు, 4 రోజులు ఓపిక పట్టు అని నా అంగనాచి కబుర్లు చెప్తున్నావు. వెళ్ళిపోతున్న బావని మీరేగా ఆపారు. ఆపాను, బుద్ధి తక్కువై. అసలు మేవేంటో మా స్థాయి ఏంటో నీకు తెలుసు. అలాంటి మమ్మల్ని నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నావు. నాకలాంటి ఉద్దేశం లేదు పిన్ని. లేకపోతే ఇదంతా ఏంటి? ఏం చేస్తానని తీసుకొచ్చావు? ఏం చేస్తున్నావు? నాకిప్పటికీ మాట తప్పే ఉద్దేశం లేదు పిన్ని. మా బావ వెళ్లేంత వరకు కొంచెం ఓపిక పట్టండి. నా అల్లుడికి 100 ఏళ్ళు. ఇలా అనుకున్నానో లేదో అలా వచ్చేశాడు. ఏమనుకున్నారత్తా? ఏమనుకుంటాను? మా అల్లుడికి నేనంటే ఎంత ప్రేమో వెళ్ళొద్దు అనగానే ఆగిపోయాడు అంటుంటే, అలా అని మా బావ ఎక్కువ రోజు ఉండటం కుదరదు అని సావిత్రి అంటుంది. నువ్వు వచ్చేసావు. ఆగింది నీకోసమే అయినా నాకు వేరే పని కూడా పడిందిలే. ఆ పని అయ్యేదాకా వెళ్ళం. ఇంటి సంగతులు సరే, ఇంతకీ వీళ్ళెవరో చెప్పలేదు? చెప్పలేదు కదూ. ఊర్మిళ వాళ్ళ పిన్ని గారు. పిన్ని మా బావ. ఓ, తమ్ముడు గారు తాలూకా? కాదు బావా. ఏంటి ఓనర్ గారి బంధువులు. ఇంత పెద్ద ఆఫీస్ ఓనర్కి సొంతిల్లు లేకపోవడం ఏంటండి? బంజారీల్స్ లో పెద్ద ఇల్లు, జూబ్లీ హిల్స్ లో గెస్ట్ హౌస్, శంకరపల్లిలో ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. అంత పెద్ద ఆఫీస్కి ఓనర్ అయి ఉండి ఊర్మిళ ఈ ఇంట్లో ఉండటం ఏంటి? ఓనర్ గారి బంధువులని సావిత్రి నాకు అబద్ధం ఎందుకు చెప్పింది? అత్త ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సావిత్రి ఎందుకు భరిస్తుంది? ఎప్పుడు నవ్విస్తూ కనిపించేవారు. అలాంటిది ఏంటి చాలా నీరసంగా కనిపిస్తున్నారు? అదేం లేదు. నేను ఇక్కడికి రావడం మొదటిసారి కాదు. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అది ఇది అంటూ ఏదేదో కౌరులు చెప్పేవారు. అలాంటిది ఈసారి 4 రోజులున్నా పలకరించింది అంతంత మాత్రమే. భర్తకి ఎడం వైపున భార్య ఉండాలి. ఇదిగో అమ్మాయి, నువ్వు లేచిటి కూర్చో.
ఏంటి బావ ఇలా వచ్చావు? ఏంటి సావిత్రి ఇది? ఈ ఫోటో ఏంటి? చెప్పు సావిత్రి, వీళ్ళెవరు? ఎందుకు మన ఇంట్లో ఉంటున్నారు? నీకు తెలియంది అబద్ధం చెప్పడం ఒక్కటే, కానీ ఇప్పటి వరకు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే. ఊర్మిళ ఇంటి ఓనర్ బంధువు కాదు, తమ్ముడి గారు ఆఫీస్ ఓనర్. తనకి సొంతిల్లు పెట్టుకుని ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంది? తమ్ముడితో ఈ ఫోటో ఏంది? ఇంకా అబద్ధాలు చెప్పి నన్ను పరాయమని చేయొద్దు. చెప్పు సావిత్రి, ఎవరు వీళ్ళంతా? ఏం జరుగుతుంది? నువ్వు ఏడవలసిన అవసరం లేదు. నీకెంత కష్టం వచ్చినా తీర్చడానికి మేమున్నాం. చెప్పు సావిత్రి. చెప్పు సావిత్రి. ఇదెవరూ తీర్చగలిగే కష్టం కాదు బావా. నా జీవితంలో జరగకూడని నష్టం జరిగిపోయింది. తీరని కష్టం, పోడ్చలేని నష్టం ఎప్పుడూ ఉండదు సావిత్రి. అసలేం జరిగిందో చెప్పు. చెప్తాను బావా, కానీ ఈ విషయాన్ని అమ్మకి గాని నాన్నకి గాని ఎవరికి చెప్పొద్దు బావా. చెప్పను. చెబితే నా మీద ఒట్టే. సరే చెప్పనులే. మీరందరూ నాకేదో పెళ్లి చేశారు, ఆనందంగా అత్తగారింటికి వెళ్ళిందనుకున్నారు. కానీ నేను ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు. దానికి కారణం, నా పేరు చంద్రశేఖర్. ఈ ఊరికి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ డాక్టర్ని. నన్ను అడగకుండా చూసిన సంబంధం నాకెలా నచ్చుతుంది? అదే చెప్పండి. ఈరోజు మీ ఇష్టాన్ని గౌరవించకపోయినా మీకు ఇష్టం లేకుండా పెళ్ళైతే చేయలేరు కదా. చిన్నప్పటి నుంచి చిన్నపిల్ల అంటూ నా ఇష్టం అంటూ ఏదీ లేకుండా పోయింది. జీవితంలో పెళ్లి మాత్రం నా ఇష్ట ప్రకారమే చేసుకుంటాను. అది మిమ్మల్నే చేసుకుంటాను. నేనొస్తే సరిపోతుందా? ఇది తీసుకురావద్దు. ఇష్టంతో కాపురానికి రాలేదు. నా ఇష్టంతో సంబంధం లేకుండా పెళ్లి చేశారన్న కోపంతో వచ్చాను. పెద్దదాని వయ్యావంటూనే మీరు పట్టి నడిపించిన వేలు మరొకరికిచ్చి పట్టి పంపిస్తున్నారు. ఎక్కడ పెద్దదాన్నయ్యా నాన్న? నేను నా భార్య సావిత్రితో వచ్చాను. ఇక వెళ్ళొచ్చా? నువ్వు చెప్తే సరిపోదు, మీ ఆవిడ చెప్పాలి. చెప్తుంది. ఎందుకు చెప్పదు? ఆయన పేరు నాకు తెలీదు. అవును, వచ్చిన దగ్గర నుంచి నా ఇష్టాల గురించే చెప్తున్నాను కానీ నీ ఇష్టాల గురించి అడగలేదు. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చెప్పాను. మరి నేనంటే నీకు ఎంత ఇష్టం? పెళ్లికి ముందు అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నారా? ఇప్పుడు మీ ప్రశ్నకి మీరు వినే నా సమాధానానికి అర్థం ఉండదు. నువ్వు అడిగే మొదటి బహుమతి, అది ఏదైనా ఎంత కష్టమైనా సాధించి తెచ్చిస్తాను. నాకు విడాకులు కావాలి.
అందరికన్నా ముందు ఆయన జీవితంలోకొచ్చింది ఊర్మిళ. ఆ బర్డ్స్ ని మీరు అడాప్ట్ చేసుకున్నారా? అవునండి. మీరు ఈ బోర్డుని అడాప్ట్ చేసుకున్నారా? అవునండి. ఇద్దరికి పక్షులంటే ఇష్టం. సో మన ఇద్దరి టేస్ట్లు ఒకటే. ఆ పక్షుల్ని ప్రేమించే అందమైన మీ మనసుని నేనే కాదు, ఏ ఆడపిల్లైనా ప్రేమిస్తుంది. అందుకే ఫస్ట్ ఛాన్స్ నేనే తీసుకున్నాను. అది కాదు, నేను చెప్పిన దాన్ని బట్టి నీకో విషయం అర్థమై ఉండాలి. జీవితంలో నేను మిమ్మల్ని ప్రేమించలేను అని. ఆ తర్వాత ఆయన ఆఫీస్కి ఎండీగా వచ్చింది. మొదట ఆయన్ని ప్రేమించినందుకు ఆయన వాళ్ళ అవమానాలు తట్టుకోలేకపోయింది. అలా తిరిగిందంటగా ఇలా తిరిగిందంటగా అని మాట్లాడుతున్నారు. నీ పాటికి నువ్వు పెళ్లి చేసుకున్నావు, నా పాటికి నేను కామైపోయాను. కానీ జనం కామ్గా ఉండటం లేదు. ఇలాగే ఏదో ఒకటి మాట్లాడి నన్ను టార్చర్ పెడుతున్నారు సత్య. ఆయన్ని ఇష్టపడినందుకు చావను కూడా ఇష్టపడాల్సొచ్చిందన్న బాధతో ఈ వాతావరణంలో ఉంటే ఊర్మిళ మానసిక పరిస్థితి బాగుపడదని డాక్టర్ గారి మాటల వల్ల స్నేహితుడిగా తనకి సహాయం చెయ్యాలని తనకి తోడుగా వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. ఇదే మా గెస్ట్ హౌస్. బాగుంది. అక్కడే ఆయన జీవితం, నా జీవితం రెండూ మారిపోయాయి. రాత్రి నా జీవితాన్ని నాశనం చేశావు, అది చాలదా? అక్కడి నుంచి మాతో పని లేకుండా చాలా జరిగిపోయాయి. సావిత్రి, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతోందా? ఏం చేయాలో అదే చేస్తున్నాను. ఈ రోజు నుంచి ఇది నీ గది. ఆయనతో పాటు నువ్వు ఈ గదిలోనే ఉండొచ్చు. చిన్నపిల్లవనుకున్నాం, కానీ ఇన్ని బాధలు కడుపులో దాచుకుని పైకి ఏమీ జరగనట్లుండే చాలా పెద్దదానివయ్యావు సావిత్రి. నువ్వు చెప్పింది ఏదైనా నమ్ముతాను, కానీ తమ్ముడు తప్పు చేయడం ఏంటి సావిత్రి? చేశారు బావా. ఆయన తప్పు చేయకపోతే ఊర్మిళ గర్భవతి ఎలా అవుతుంది? తప్పు చెయ్యడు కాబట్టే శ్రీరాముడు అన్నారు. నా తమ్ముడు శ్రీరాముడు లాంటివాడే. ఖచ్చితంగా ఇందులో ఏదో మోసం ఉంది. అందరూ అబద్ధం చెప్పొచ్చు. స్కానింగ్ రిపోర్ట్స్, డాక్టర్స్ అబద్ధం ఎలా చెప్తారు బావా? స్కానింగ్ తీయించారా? అవును బావా. ఆ రిపోర్ట్స్ ఒకసారి ఇవ్వు. ఎందుకు? పనుంది. అవి ఊర్మిళ వాళ్ళ గదిలోనే ఉన్నాయి బావా. వాళ్ళ గదిలోనా? అవును బావా. అమ్మ వాళ్ళకి ఈ విషయం మాత్రం చెప్పొద్దు. చెబితే వాళ్ళు తట్టుకోలేరు. చెప్పను సావిత్రి. చెప్పి వాళ్ళని బాధ పెట్టడం కన్నా చేసేదేముంది? ఇప్పుడు నేను చెయ్యాల్సింది అది కాదు సావిత్రి, వేరే ఉంది. ప్రాణం పోసేది అమ్మ, తీసేది మనిషే కాదు. నీ మనసులో అలాంటి ఉద్దేశం ఉంటే తీసేయి.